భయపడే వాళ్ళు చిన్నపిల్లలు ఈ వీడియో చూడకండి. నా పేరు రాకేష్. మాది మహబూబ్ నగర్లో ఒక చిన్న పల్లెటూరు. నేను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నెలకు 10,000 జీతం. ఇది జరిగి దాదాపు 7 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊళ్ళోనే స్థిరపడ్డాను. ఇప్పుడు చెప్పబోయే కథ సుమారు 7 సంవత్సరాల క్రితం జరిగింది. ఒకరోజు ఆఫీస్కి సెలవు పెట్టి నేను ఊరికి బయలుదేరాను. అప్పుడు మా ఫ్రెండ్ కూడా నేను కూడా మీ ఊరికి వస్తానురా అని అన్నా. వేసవి సెలవులు కావడంతో ఒక 2 రోజులు లీవ్ అడిగి ఊరికి వెళ్ళాను. వేసవి కాలంలో సెలవులు మాకు కూడా ఇస్తూ ఉండేవారు. మాది గవర్నమెంట్ ఉద్యోగం, ఒక పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగిని. అందువల్ల నాకు సెలవు దొరికేది. అలా ఇద్దరం మా ఊరికి బయలుదేరాం. బయలుదేరుండగా ఇంటి దగ్గర అవ్వ, తాత, అమ్మ, నాన్న అందరూ ఉంటారు. ఏదైనా తీసుకెళ్దామని చెప్పి మార్కెట్లోకి బయలుదేరాం. అలా బయలుదేరి నాన్నకు చెప్పులు, తాతకు బట్టలు, అమ్మా నాన్నలకు కూడా బట్టలు తీసుకుని బయలుదేరారు. అప్పటికి టచ్ స్క్రీన్ ఫోన్స్ మార్కెట్లోకి కొత్తగా వస్తుండేవి. ఒక ఫోన్ తీసుకున్నాను. ఇంటికి కాల్ చేశాను. నాన్నగారికి, అమ్మగారికి చెప్పాను. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా సరే బాబు వచ్చి వెళ్ళు అని అన్నారు. ఇక నేను నా ఫ్రెండ్ ఊరికి బయలుదేరాను. బస్టాండ్లో మేము బయలుదేరేసరికి మా ఊరి పెద్ద మనిషి ఒక ఆయన నిలబడ్డాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, మామయ్య మీరు కూడా ఊరికి బయలుదేరుతున్నారా అన్నాను. అవును బాబు అని అన్నారు. ఇదిగోండి నేను మా స్నేహితులు ఇద్దరం కలిసి మన ఊరికే బయలుదేరుతున్నాము అని చెప్పాను. అవునా పదండి అని చెబుతున్నాను. అలా ఊరికి బయలుదేరడానికి బస్సు ఎక్కడానికి ముగ్గురం బయలుదేరాం. ఆయన పేరు సుబ్బయ్య. అలా వెళ్తుండగా నేను, మామయ్య ఎలా ఉన్నాయి ఊళ్ళో విశేషాలు అని అడిగాను. ఏముంటాయిరా అన్నీ నీకు తెలిసినవి కదా అని ఆయన సమాధానం ఇచ్చారు. నాకేం తెలుసు మామయ్య, నేను దాదాపు వచ్చి ఇక్కడికి 2 సంవత్సరాలు అవుతుంది. ఊళ్ళో ఏం జరిగిన విషయం నాకేం తెలుస్తుంది అన్నాను. నీకు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు చేరవేస్తారు అని చెప్పారు అన్నారు. అప్పుడు ఏం లేదు మామయ్య, వాళ్ళతో కూడా నేను మాట్లాడట్లేదు, ఎందుకో తెలియట్లేదు, వాళ్ళు కూడా నా దగ్గర సరిగ్గా మాట్లాడడం లేదు అని చెప్పాను. ఏమైంది అని చెప్పారు. తెలియదు మామయ్య, ఏమైందో ఊళ్ళో విశేషాలు ఏంటో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు సుమారుగా దాదాపు నా దగ్గర గత 6 నెలలుగా మాట్లాడట్లేదు అని చెప్పాను. అవునా, మాట్లాడతారులే, ఊరికి వెళ్తాం పద ముందు అని అన్నాడు. కాస్త దూరం వెళ్ళాక జడ్చర్ల వచ్చింది. జడ్చర్లలో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి పదరా అని అన్నారు. మీరేంట్రా, ఎన్ని రోజుల గురించి ఫోన్ లేదు, ఏం లేదు, ఇప్పుడు సడన్గా వచ్చారేంటి అని అన్నాను. వాళ్ళు ఏం లేదు, ఏదో పని మీద వచ్చి ఇలా ఉన్నాం, నువ్వు కనబడగానే బస్సులో మేము కూడా ఎక్కాం అని అన్నారు. సరే పదండి అందరం కలిసి వెళ్దాం అని ఆ నలుగురిని మా ఫ్రెండ్కి పరిచయం చేశాను. అలా అందరం కలిసి వెళ్తుండగా ఊరు వచ్చింది. అందరం దిగాము. మా ఫ్రెండ్స్ ఇంకా మామయ్య సరేలే మేము వెళ్తాం అని అన్నారు. ఎక్కడికి? ఇంటికి వెళ్దాం పదండి అని అన్నాను. వాళ్ళు లేదు, మాకు వేరే పని ఉంది, మేము 5గురం వెళ్ళి తర్వాత వస్తామా అని అన్నారు. సరే అని అన్నా. మామయ్య ఏదో అనుమానంగా, మేము ఇక్కడ కలిసినట్టు ఎవరికి చెప్పకు అని అన్నాడు. ఇదేంటి మామయ్య అలా అంటున్నాడని మనసులో అనుకున్నా. సర్లే మామయ్య, అత్తయ్య కూడా చెప్పలే అని నవ్వుతూ అన్నాను. అలా వాళ్ళు బయలుదేరారు. మేము కూడా మా ఇంటికి బయలుదేరి తాత, అవ్వ, అమ్మ, నాన్నని కలిశాను. వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్ ఇచ్చాను. తర్వాత 2 రోజులకు తాతయ్యకు ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే రాత్రి 7 అవుతోంది. నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నవరా, తాతకు ఒంట్లో బాగాలేదు, ఇంటికి వచ్చేసాయి అని అన్నారు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. వాళ్ళు రిసీవ్ చేయడం లేదు. ఇదేంటి, నిన్నేగా కలిశారు, ఇంతలో మళ్ళీ ఏమైంది అనుకున్నాను మనసులో. తర్వాత మా నాన్నగారు వచ్చి
ఏం చేస్తున్నావురా, తొందరగా వెళ్ళు, ఏదైనా ఆటో పట్టుకురా అని అన్నారు. ఊళ్ళోకి పరిగెత్తుకు వెళ్ళాం. నేను నా ఫ్రెండ్ వెళ్ళగానే అక్కడ ఎవరూ లేరు. ఊరి బయట హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, తాత, మన ఊళ్ళో ఎవరూ లేరు, ఒక ఆటో కూడా లేదు, ఎలా? తాతయ్య కొంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అన్నాను. అవునా, దానికి ఆటో ఎందుకురా, ఇదిగో ఈ కాలువ దాటితే ఒక చిన్న గ్రామం వస్తుంది, అక్కడ డాక్టర్ ఉంటారు, నీ ఏ సమయంలోనైనా లేపితే ఆయన లేస్తారు అని చెప్పారు. అవునా, అలాగే తాత, థ్యాంక్ యూ అని చెప్పుకొని ఆ కాలువ గుండగా బయలుదేరాము. చీకటి, ఏదో శబ్దాలు బయట వినిపిస్తున్నాయి. అలా ముందుకు వెళ్తుండగా పక్కన ఎవరో నిలబడినట్టు అనిపించింది. అలా చూసేసరికి నాకు ఒక్కసారిగా భయం చాలా ఎక్కువైంది. ఏంటి ఈ సమయంలో ఇక్కడెవరు అని అనుకున్నాను. మా ఫ్రెండ్ అక్కడిని చూడకుండా, పదరా, ఇలాంటి సమయంలో అలా కనిపిస్తుంటాయంట, నాకు కూడా చిన్నప్పుడు మా తాతయ్య చెప్పారు అని వాడు అనడంతో ఇద్దరం అటువైపుగా చూడకుండా బయలుదేరాం. కానీ ఆ ఆకారం మా వెంబడే వస్తుంది. ఇది ఏంటి ఈవిడ మా వెంబడి వస్తుంది అని అనుకున్నాం. కాసేపు ఆగితే అక్కడే ఆ ఆకారం కూడా ఆగింది. ఇంతకు తన మనిషా, ఆడ మనిషా, ఇంకా ఏదైనా అనుకున్నాం మనసులో. కానీ అసలు విషయం మాకు బయటపడలేదు. అలా వెళ్తుండగానే కాలువ మధ్యలోకి వచ్చాము. అలా కాలువలో దిగాక మా సుబ్బయ్య మామయ్య మళ్ళీ కనిపించారు. ఎక్కడికి రా అని అడిగారు. ఏం లేదు మామయ్య, తాతయ్యకు ఒంట్లో బాగాలేదు, అందు గురించి డాక్టర్ని తీసుకురావడానికి పక్క ఊర్లో ఉంటారని చెప్పారు, అందు గురించి డాక్టర్ దగ్గరికి బయలుదేరాం అని చెప్పాను. ఈ సమయం వరకు ఆయన ఉంటారా? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారు. సరేలే, పదండి, మీతో పాటు నేను కూడా వస్తా అని సుబ్బయ్య మామయ్య మాతో పాటు బయలుదేరారు. అలా నేను, మా ఫ్రెండ్ సుబ్బయ్య మామయ్య ముగ్గురం బయలుదేరాం. కాస్త దూరంలో మళ్ళీ ఏదో ఒక ఇల్లు లాంటిది కనిపించింది. అది ఒక పాడుబడ్డ బంగ్లా. దాంట్లోంచి ఏవో అరుపులు ఏవో వినబడుతున్నాయి. మామయ్యని అడిగాను, మామయ్య ఏంటది అలా వినబడుతున్నాయి, ఏంటి అరుపులు? అక్కడ మొక్కలు నక్కలు అలాగే కస్తూరం మామయ్యని ఊరిపించారు. మామయ్య కన్నెరా పిలిపించుకోండి. మామయ్య చూస్తే మామయ్య ఎక్కడ కనిపించలేదు. బహుశా సైకిల్ వెళ్ళిపోతారేమో. కాకపోతే డాక్టర్ గారి ఇంటికి బయలుదేరాం. ఆయన్ని తీసుకొని మా ఇంటికి వస్తుండగా మళ్ళీ కాలువలు అదే చుట్టుపక్కన అదే ఆడ మనిషి మళ్ళీ నిలబడి మా వైపు చూస్తున్నట్టుగా అనిపించింది. ఎవరు ఈవిడ మమ్మల్ని ఎందుకు చూస్తుంది అని కొంచెం లోపల భయం మొదలైంది. ఇంతకీ ఆవిడ ఎవరు, ఎందుకు ఇక్కడ నిలబడింది అని భయం వెంటాడుతున్నాను. డాక్టర్ గారితో చెప్పాను. డాక్టర్ గారు, ఎవడు ఆవిడ, మనల్ని ఎందుకు చూస్తుంది, ఇంతకు కూడా మమ్మల్ని పిలిచింది అని అన్నాను. అప్పుడు డాక్టర్ గారు, బాబు, మిమ్మల్ని ఎవరిని పిలిచింది, ఎవరైనా మిమ్మల్ని చూసినా, మిమ్మల్ని రమ్మని చేసిన, మీరు అసలు అక్కడ చూడకండి, అటువైపుగా వెళ్ళకండి అని అన్నారు. నాకు లోపల కొంచెం భయం అనిపించిన తట్టుకొని గట్టిగా నిలబడ్డాను. ఎవరైనా పిలిచిన చూడుతోనే డాక్టర్ గారు చెప్పారు. కానీ అక్కడ నుండి ఒక అమ్మాయి నవ్వుతున్నట్టు, ఒక పాప ఏడుస్తున్నట్టు, ఒక బాబు ఏడుస్తున్నట్టు అనిపించింది. నాకు చాలా భయం పోయింది. మా ఫ్రెండ్ కూడా అది వింటూనే డాక్టర్ గారు అలా చెప్పడంతో అటువైపుగా చూడలేదు. మళ్ళీ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఓవైపు నాకు భయం ఎక్కువైపోయింది. నేను కూడా డాక్టర్ గారిని గట్టిగా పట్టుకున్నాను. ఆయన మా భయం గమనించి, బాబు, భయపడాల్సిన పని ఏం లేదు, ఎందుకు భయపడుతున్నారు, నేను ఉన్నాను కదా అని చెప్పారు. ఆయన అలా అనడంతో కొంచెం ధైర్యంగా అనిపించింది. కానీ భయం మాత్రం గుండెల్లో అలాగే ఉంది. ఎటువైపు చూసినా కాలు చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఒళ్ళంతా చల్లగా చెమటలతో కలిసిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకాస్త దూరం వెళ్ళాక ఆ మహల్, అదే ఆ పాడుబడ్డ బంగ్లా గుర్తొచ్చింది. దాని గురించి కూడా అడిగాను. అయితే అదేం లేదు బాబు, ఆ బంగ్లా వైపు కూడా ఎందుకు వెళ్ళారు అని అడిగారు. మేమేం వెళ్ళలేదు డాక్టర్ గారు, వెళ్తుండగా అక్కడేదో అరుపులు శబ్దాలు వినిపించాయి. చాలా భయంకరంగా అరుస్తున్నారు. ఒక ఆవిడ ఏడుస్తుంది, ఇద్దరు పిల్లలు
ఒక పాప నవ్వుతుంది, ఇంకో బాబు చూస్తున్నారు అని చెప్పాము. పర్వాలేదు, భయపడాల్సిన అవసరమే లేదు, నేను చెప్పినట్టు చేయండి అని అటు అటువైపుగా ఓ పక్కన బండి ఆపారు. తన బ్యాగులోంచి ఏదో తీసి నా చేతిలో ఒకటి, మా ఫ్రెండ్ చేతిలో ఒకటి పట్టుకొని నిలబడమన్నాడు. అది 2 నిమ్మకాయలు మా చేతిలో పెట్టి అలా నిలబడమన్నారు. మేము కూడా అలాగే నిలబడ్డాం. ఆయన ఏదో మంత్రించినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మంత్రించిన తర్వాత మమ్మల్ని చుట్టుముట్టు తిరిగి మా వెనక్కి విసిరమన్నాడు. మేము కూడా అలాగే విసిరి కళ్ళు తెరిచేసరికి మా ముందట ఏమీ కనపడట్లేదు. ఇందాక చుట్టుపక్కల ఉన్న అమ్మాయి కూడా కనపడట్లేదు. దూరాన ఉన్న బంగ్లా ఏం అరుపులు శబ్దాలు ఏమీ వినబడడం లేదు. ఇదేంటో నాయన అనుకొని ప్రాణం లేచిచ్చినట్టుగా అయ్యింది. ఆ కొద్ది క్షణాల పాటు ఆనందం ఎక్కువసేపు మిగలలేదు. అలా కాస్త దూరం వెళ్ళాక మా సుబ్బయ్య మామయ్య మళ్ళీ కనిపించారు. పిలుద్దాం అనుకున్నా కానీ సర్లే విషయాలన్నీ ఇప్పుడు పొద్దుగాల చెబుదాం అనుకుని లైట్ తీసుకున్నాం. అలా ఊరికి బయలుదేరాం. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక పాన్ షాప్ ఉంటుంది. అక్కడ పాన్ షాప్ దగ్గర మా ఫ్రెండ్స్ నిలబడి ఉన్నట్టు, నన్ను కోపంగా చూస్తున్నట్టు కనబడింది. వీళ్ళేంటి నన్ను అలా చూస్తున్నారు అని కొద్దిగా స్మైల్ చేశాను. వాళ్ళు మాత్రం నన్ను కోపంగానే చూస్తున్నారు. ఏమైంది వీళ్ళకి అలా చూస్తున్నారని బయలుదేరాం. ఇంటికి వెళ్ళి తాతయ్యకు డాక్టర్ని చూపించాం. డాక్టర్ గారు ఏం పర్లేదు, ఏదో కొస్త ఆస్తమా ఉన్నట్టుంది, పర్లేదు అని ఏదో మందులు రాసి ఇచ్చారు. ఆ మందులు తీసుకురావడానికి టౌన్కి వెళ్ళాను. తీసుకొని వస్తుండగా మా ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళావురా అన్నారు. ఏం లేదు అన్నారు. కానీ ఈ 3 రోజుల్లో నేను ఒకటి గమనించాను. వాళ్ళు నన్ను కలిసినప్పటి నుంచి ఏ డ్రెస్ మీద అయితే ఉన్నారో ఇప్పటికీ అదే డ్రెస్ మీద ఉన్నారు. ఏదో స్మెల్ కూడా వస్తుంది. అదేటో కుక్క చచ్చిపోయినట్టుగా శవం నుంచి వచ్చే స్మెల్ వస్తుంది. ఏమైందిరా, స్నానం చేసుకుని మంచిగా బుద్ధిగా ఉండొచ్చు కదా అని తిట్టాను. అందులో ఒకడు నన్ను గుర్రుగా చూశారు. ఏడికి ఏమైందని కొట్టబోయారు. వద్దొద్దు అని తాతకు, వాడు అనారోగ్యంతో ఉన్నారు అని ఇంకొకటి చెప్పారు. సర్లే మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళి తాతయ్యకి మందులు ఇస్తాను అని అన్నా. ఏ ముద్దురా, ఇలా బయటికి వెళ్ళి మందేద్దాందా అన్నారు. సర్లే అని వెళ్ళాను వాళ్ళతో పాటుగా. ఇదిగోరా డబ్బులు తీసుకురాపో అని చెప్పాను. వాళ్ళు ఒకడు మేము ఎవరం వెళ్ళాం, మమ్మల్ని ఆ షాప్ యజమాని చూస్తే తిడతారు, సో నువ్వే వెళ్ళి తీసుకురా అన్నారు. వెళ్ళాను. వెళ్ళి ఒక 5 బీర్లు ఇవ్వండి అన్నారు. ఆయన నన్ను తేడాగా చూసి పంపించారు. తీసుకుని వస్తుండగా మా మామయ్య కూడా కలిశారు. సరే మామయ్య మీరు తాగండి, నేను తాతయ్యకు మందులు ఇచ్చేస్తాను అని చెప్పి బయలుదేరాను. బయలుదేరి తాతయ్యతో చెప్పాను. ఏంట్రా ఇంత ఆలస్యమైందని నాన్న అడిగారు. ఏం లేదన్న, సుబ్బయ్య మామయ్య వాళ్ళు నా ఫ్రెండ్స్ 4 కలిశారు, వాళ్ళతో మాట్లాడి వస్తుండగా లేట్ అయ్యింది అని చెప్పాను. ఏంటి మళ్ళీ చెప్పు అని అవ్వ తాత కోపంగా అన్నారు. అదే సుబ్బయ్య మామయ్య మా ఫ్రెండ్స్ అని చెప్పగా మా తాతయ్య నన్ను దగ్గరికి పిలుచుకొని గట్టిగా తిట్టాడు. ఇంకెక్కడ సుబ్బయ్య మామయ్య మీ ఫ్రెండ్స్ రా, వాళ్ళు ఎప్పుడూ ఊరు బయట ఉన్న బంగ్లాలో పడి చచ్చిపోయారు అని అనగానే నాకు ముందే అయినంత పని అయింది. ఏంటి తాతయ్య నువ్వు మాట్లాడేది, ఇన్ని రోజులు వాళ్ళు నా వెంబడే ఉన్నారు, నా దగ్గరే మాట్లాడుతున్నా, నా దగ్గరే హ్యాపీగా జాలీగా ఉన్నారు, ఇందాకే వాళ్ళకు మందు అవి ఇచ్చి పంపించాను అంటే ఇంకేదో గాలి సోకినట్టుంది అని అడిగారు. అదేంటి మరి ఈ రోజు నాతో ఉన్నది ఎవరి అని మస్తు భయంగా అనిపించింది. మరుసటి రోజు డాక్టర్ గారు ఫోన్ చేసి మీ అబ్బాయిని బయటికి ఎక్కడికి వదలకండి, వాడు ఏదేదో ఊహించుకుంటున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఈ మధ్య వాని బిహేవియర్ కూడా కొంచెం తేడాగా ఉందని డాక్టర్ గారు మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎక్కడికి పంపించలేదు. ఏమైందని అమ్మని అడిగితే అప్పుడు అసలు నిజం తెలిసింది. మీ సుబ్బయ్య మామయ్య మీ ఫ్రెండ్స్ ఏదో ఊరు బయట ఒక అమ్మాయి చనిపోవడం చూసి ఆ అమ్మాయిని తగలబెడదామని వెళ్ళారు. ఆ అమ్మాయి ఎవరో అనాథనంట, ఎవరో దుండగులు ఆమెని గొంతుకు చంపేసి వెళ్ళిపోయారు. పాపం అనాథ శవంగా పరుడున్న అమ్మాయిని వాళ్ళు అలా తగలబెట్టడం చూసి వాళ్ళ కుటుంబీకులు ఆ బంగ్లాలోనే మీ మామయ్యను మీ ఫ్రెండ్స్ని కొట్టి కిరోసిన్ పోసి అక్కడి తగలబెట్టారు అని చెప్పారు. అప్పుడు నాకు బల్బే వెలిగింది. ఇన్ని రోజులు నాతో ఉన్నది
మామయ్య నా ఫ్రెండ్స్ కాదన్నమాట, ఇంకెవరో అని చిన్నగా భయం మొదలైంది. అలా భయపడుతూనే సిటీకి వచ్చేసాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే వెన్నులో మునుగు పడుతుంది. అప్పుడప్పుడు ఏవో పిచ్చి కళలు కూడా వస్తూ ఉంటాయి.